హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఏ వ్యక్తి అయినా తన జీవితంలో తగిన గుర్తింపును సాధిస్తేనే నలుగురిలోనూ అతనికి విలువ ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటేనే ఎవరినైనా గొప్పగా గుర్తిస్తారు. అయితే మరి అలా పేరు ప్రఖ్యాతులు సాధించాలంటే అంత మామూలు విషయం కాదు కదా. అందుకు ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆ శ్రమకు తోడు ఇప్పుడు మేం చెప్పబోయే ఈ 8 అలవాట్లను కూడా పాటిస్తే దాంతో ఎవరికైనా త్వరగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయట. అవును, మీరు విన్నది కరెక్టే. మరి ఎవరైనా పాటించాల్సిన ఆ 8 అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? పెద్దవారి ఆశీర్వాదం. ఎవరైనా ఇంటి నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న పెద్దల ఆశీర్వాదం పొందాలి. దీంతో వారి దీవెనలు నిండుగా లభిస్తాయి. అవి ఆ వ్యక్తి విజయానికి ఎంతగానో దోహదపడతాయి. అలా ఈ అలవాటు ఏ వ్యక్తి జీవితంలోనైనా ముఖ్య పాత్ర పోషిస్తుంది. స్త్రీలను గౌరవించడం. హిందూ పురాణాలు స్త్రీని ఆదిశక్తితో పోల్చి చెప్పాయి కనుక ఏ పురుషుడైనా స్త్రీని గౌరవించాలి. అలా గౌరవిస్తే ఆ శక్తిలో ఉన్న పవర్ అతనికి లభిస్తుంది. ఆ పవర్ అతని విజయానికి దోహదం చేస్తుంది. ఈర్ష్య, అసూయ, దయాగుణం. ఏ వ్యక్తి అయినా ఇతరులను చూసి ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు లోను కాకూడదు. అమితమైన ఆశ కలిగి ఉండరాదు. దీంతో పాటు తనకు కలిగినంతలో పేదలకు సహాయం చేసేలా దయాగుణం కలిగి ఉండాలి. ఇవి ఏ వ్యక్తినైనా ఉన్నత స్థానంలో నిలబెడతాయి. జంతు దయ. కాకులు, పావురాళ్లు, ఆవులు, కుక్కలకు ఆహారం పెట్టాలి. ఇది అందరూ అలవాటుగా మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ వ్యక్తికైనా శుభం కలిగి విజయం సాధిస్తారు. ఎవరైనా నిద్రలేవగానే వెంటనే అరచేతులను పక్కపక్కనే పెట్టి వాటి మధ్య లైన్లు కలిసే విధంగా చేతులను ఉంచి వాటిని చూడాలి. అప్పుడు ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఇలా చేయడం వల్ల శుభం కలిగి విజయం సాధిస్తారు. ఇంటిపైన ఇంటి మీద ఉన్న కప్పును శుభ్రంగా ఉంచుకోవాలి. దానిపై ఏది పడితే అది వేయకూడదు. ఇంటి పైకప్పు శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లోకి పాజిటివ్ శక్తి ప్రసరించి దాంతో అందులో ఉన్న వారికి మంచి జరుగుతుంది. వారు విజయం సాధించి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. కొబ్బరికాయ. ప్రతి శనివారం ఒక కొబ్బరికాయను ఎర్రని వస్త్రంలో చుట్టి అనంతరం 7 సార్లు మనస్సులో ఏదైనా కోరిక కోరుకోవాలి. అనంతరం ఆ కొబ్బరికాయను అలాగే పారుతున్న నీటిలో వేయాలి. దీంతో అనుకున్నది నెరవేరుతుంది. నూతన వస్త్రాలు. ఏదైనా కొత్త పని ప్రారంభిస్తున్నప్పుడు నీలి, నలుపు రంగు దుస్తులు ధరించరాదు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు దుస్తులు ధరించాలి. దీంతో అంతా శుభమే కలిగి అన్నింటా విజయం సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.